హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను అల్లం నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, హాఫ్ కప్ ధనియాలు, ఒక పావు కప్పు జీరా, మిరియాలు, ఒక కప్పు ఎండుమిర్చి, ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి రెమ్మలు, 2 కప్పుల కట్ చేసిన అల్లం ముక్కలు వేసి బాగా కలిపాను. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లాన్ని ఒక 70% ఉడికించిన తర్వాత అందులో ఒక కప్పు కరివేపాకు వేసి ఇంకాసేపు మగ్గించాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండకుంటే మిర్చి మాడిపోతాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు కప్పు బెల్లాన్ని వేసాను. అయితే ఈ బెల్లాన్ని వేసే ముందు చింతపండు వేయాలి, దాన్ని మర్చిపోవడం జరిగింది. సో తర్వాత యాడ్ చేశాను. చింతపండును ఒక హాఫ్ కప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి, సరిపోతుంది. మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకునే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొన్ని కరివేపాకులు, 5-6 వెల్లుల్లి దెబ్బలు, కొంచెం ఆవాలు వేసి ఈ మిక్సీ పట్టిన పదార్థాన్ని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి దించేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకొని తిన్నాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.